3 biggest mistakes every beginner must avoid. ఫస్ట్ మిస్టేక్ చాలా మంది బిగినర్స్ జిమ్ లో మోస్ట్లీ చేసేది ఏం తెలుసా, వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకోవడం. వాళ్ళ బాడీలో మాది ఎందుకు లేదు, ఎందుకు రిజల్ట్ అంత తొందరగా రావట్లేదు అని చెప్పి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. ఇది పెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు 4-5 years నుంచి వర్కౌట్ చేస్తుంటారు. వాళ్ళ ఫిజిక్ కానీ, ఫిట్నెస్ లెవెల్స్ కానీ, హార్డ్ వర్క్ కానీ వేరేలా ఉంటాయి. మీరు బిగినింగ్ స్టేజ్ కాబట్టి, మీరు ఇప్పుడిప్పుడే జిమ్ లో జాయిన్ అయ్యారు, బిగినింగ్ స్టేజ్ కాబట్టి మీరు ఆ బాడీ రీచ్ కావడానికి చాలా టైం పడుతుంది. సో మీరు అట్లా కంపేర్ చేసుకోకండి. మీరు కంపేర్ చేసుకోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ తప్ప ఏం మిగలదు అక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయాలి కంపల్సరీ. మీకు దానివల్లనే మజిల్ గ్రోత్ అన్న, మజిల్ రికవరీ అన్న వస్తుంది. ఒకవేళ మీరు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయకుండా మజిల్ గ్రోత్ కోరుకుంటే మాత్రం అది తప్పు. అసలు మీకు అట్లా బాడీ రాదు. ఎన్ని డేస్ చేసినా కానీ, ఎన్ని ఇయర్స్ చేసినా కానీ, ఓవర్ ది ఇయర్స్ చేసినా కానీ మీ బాడీ అసలు రాదు. థర్డ్ థింగ్ ఏంటంటే మెయిన్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇందులో మీరు వీక్లో ఒక 5-6 days పక్కా జిమ్కి వెళ్ళాల్సిందే. మీరు ఒక 2 days 3 days పోతాం జిమ్కి అంటే మజిల్ గ్రోత్ అనేది ఉండదు, రిజల్ట్స్ తొందరగా రావు. సో మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయాలి, రిజల్ట్స్ మీద కాదు. మీరు ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేస్తే ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత రిజల్ట్స్ మీరు వద్దన్నా అని వస్తాయి. 3 mistakes అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.